వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇవాల్టి వీడియోలో మనం పైథాన్ కౌంట్డౌన్ టైమర్ గురించి చూద్దాం. అసలు మనం మెయిన్గా కౌంట్డౌన్ అంటే ఏంటి? ప్రతిసారి టైం తగ్గుతూ వస్తుంది. సో ఇక్కడ మనం ఎలా కోడ్ చేస్తాము అంటే మనం కోడ్ చేయాల్సింది ఫస్ట్ మనం సెకండ్స్లో ఇన్పుట్ ఇస్తాం. మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనం ప్రోగ్రామ్కి సెకండ్స్లో ఇన్పుట్ ఇస్తాం. అంటే మన ఇష్టం ఎలా అయినా ఇవ్వచ్చు, దానికి తగ్గట్టు కోడ్ రాయాలి. సో ఇప్పుడు మనం సెకండ్స్లో ఇస్తే కోడ్ ఎలా రాయాలి అనే దాన్ని బట్టి ఇవాళ డిస్కస్ చేద్దాం. సో కౌంట్డౌన్ ఏంటంటే, సపోజ్ నేను 90 సెకండ్స్ అనేది యూజర్గా ఇన్పుట్ నేను ఇస్తే నా ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ దీన్ని మినిట్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తుంది మినిట్స్లోకి? మనం సెకండ్స్లో టైం ఇచ్చినప్పుడు 1 మినిట్ ఎంత? సో మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది 1 మినిట్ ఈక్వల్ టు, ఇక్కడ రాస్తున్నాను చూడండి, 1 మినిట్ ఈక్వల్ టు 60 సెకండ్స్ కదా. సో ఏం చేయాలి? 90 అనేది మినిట్స్లోకి మారాలంటే 90 డివైడెడ్ బై 60. అంటే 90 డివైడెడ్ బై 60 చేసినప్పుడు మనకి, సో చూడండి, కోషెంట్ టు రిమైండర్ రెండు ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. 60తో డివైడ్ చేసినప్పుడు సో 30 అనేది ఎంత వస్తుంది? ఇది రిమైండర్. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఇది రిమైండర్, ఇది కోషెంట్. మెయిన్గా మనకి రెండే ఇంపార్టెంట్, కోషెంట్ టు రిమైండర్. సో కోషెంట్ టు రిమైండర్, కోషెంట్ ఏంటి? మినిట్స్. సో రిమైండర్ ఏంటి? సెకండ్స్. ఇప్పుడు మనం 90ని 1 మినిట్ 30 సెకండ్స్ కింద రాయొచ్చా లేదా? రాయొచ్చా? 1 మినిట్ 30 సెకండ్స్ కింద రాయొచ్చు కదా. 90 సెకండ్స్ని 1 మినిట్ 30 సెకండ్స్ కింద రాయొచ్చు. సో అలా మనం ముందు సెకండ్స్లో ఇన్పుట్ ఇస్తే 90 సెకండ్స్ అని ఇన్పుట్ ఇచ్చామనుకోండి, దాన్ని మినిట్స్ కింద మారుస్తున్నాం. 1 మినిట్ 30 సెకండ్స్, ఓకేనా? సో ఇప్పుడు మనకి 1 మినిట్ అంటే ఏంటి? 0130. ఇదేంటిది? 1 మినిట్ 30 సెకండ్స్. మనం కోడ్లో 1 మినిట్ 30 సెకండ్స్ అని వస్తాం. మామూలుగా టైం ప్రకారం చూస్తే ఇదేమనుకుంటారు? 1:30 అనుకుంటారు, 1 hour 30 minutes. కాదు, మన ప్రోగ్రాంలో ఫోకస్ చేయాల్సింది మినిట్స్ కామా సెకండ్స్. ఓన్లీ మినిట్స్ సెకండ్స్. అవర్స్ రాయాలంటే మళ్ళీ దానికి డిఫరెంట్. సో ఇక్కడ మనం మెయిన్గా సెకండ్స్ మినిట్స్ మీద ఫోకస్ చేస్తాం. సో ఇప్పుడు మనకి మెయిన్గా ఏమేమి కావాలి? కోషెంట్ కావాలి, తర్వాత రిమైండర్ కావాలి. సో రెండు కావాలి అంటే ప్రతిసారి డివిజన్ చేయడం కన్నా పైథాన్లో సింపుల్గా ఒక ఫంక్షన్ అనేది ఉంది, div mod అనే ఫంక్షన్ ఉంది. ఎప్పుడైతే 2 నెంబర్ల మీద మనం div mod అనేది పెర్ఫామ్ చేసామో అది మనకి 2 వాల్యూస్ని డివైడ్ చేస్తుంది. డివిజన్, మాడ్యులస్. పేర్లో నుంచి చూడండి, డివ్ అంటే డివిజన్, మాడ్ అంటే మాడ్యులస్. సో 2 వాల్యూస్ రిటర్న్ చేస్తుంది చూడండి, కోషెంట్ అండ్ ద రిమైండర్. ఇందులో 2 ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి, ఒకటేమో డివిడెండ్, ఇంకోటేమో డివైజర్. సో ఇక్కడ మనం 90 సెకండ్స్ ఎంటర్ చేసినప్పుడు డివైజర్ ఏంటిది, డివిడెండ్ ఏంటిది? డివిడెండ్ ఏమో 90, డివైజర్ ఏమో 60. ఈ 2 మనం ఫంక్షన్లో పాస్ చేస్తాం. పాస్ చేసినప్పుడు మనకేమొస్తాయి? మినిట్స్ కామా సెకండ్స్. సో మినిట్ కామా సెకండ్స్ 2 వాల్యూస్ రిటర్న్ చేస్తుంది కదా. సో మినిట్ కామా సెకండ్ ఈక్వల్ టు div mod రాయాలి, div mod. సో div mod ఆఫ్ 90 కామా 60. సో ఫస్ట్ ఏం చేస్తుంది అంటే 90 60 రిటర్న్ చేసినప్పుడు ఫస్ట్ కోషెంట్ని రిమైండ్ చేస్తుంది, 1 కోషెంట్. సెకండ్స్ ఎంత? 30 అనేది రిమైండర్ కదా. సో 1 ఏమో మినిట్స్, 30 ఏమో సెకండ్స్. సో ఇంకోటి ఏంటంటే, ఈ ప్రోగ్రాంలో ఫార్మాట్ అనే ఫంక్షన్ వాడతాం మనం. సో ఓకేనా, ఫార్మాట్ అనే ఫంక్షన్ దేనికి వాడతామంటే, మనకి టైం అనేది కరెక్ట్గా ఎలా డిస్ప్లే అవ్వాలి? 00:00 అంటే ఇక్కడ సపోజ్ 01 అంటే 1 మినిట్ 30 సెకండ్స్ అలా డిస్ప్లే అవ్వాలి కదా. సో దానికోసం మనం ఫార్మాట్ అనే ఫంక్షన్ వాడతాం, ఈ ఫార్మాట్లో మనకి ప్రింట్ చేయమని చెప్పడానికి. సో అదొకేనా. నెక్స్ట్ /r క్యారేజీ రిటర్న్.
క్యారేజ్ రిటర్న్. ఇక్కడ మెయిన్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి టైము 0130 అంటే 1 minute 30 seconds. సో ఇలా వచ్చినప్పుడు నాకు మళ్ళీ నెక్స్ట్ లైన్లో టైము తగ్గి రాకుండా నాకు ఇదే లైన్లో 0129 అనేది రావాలి. సో అర్థమైందా? సేమ్ లైన్లో రావాలి, నాకు కొత్త లైన్లో రాకూడదు. సో సేమ్ లైన్లో రావడం వల్ల నాకు ఉపయోగం ఏంటి? డైనమిక్గా నేను డిస్ప్లే చేయగలుగుతాను. నెక్స్ట్ 1929 తర్వాత 1928 అలా సేమ్ లైన్లో నాకు డిస్ప్లే అవ్వాలి. ఎప్పుడైతే ఈ 1 minute కూడా అయిపోయిందో అప్పుడు మనకి ఏం డిస్ప్లే అవ్వాలి? 0001 లేకపోతే 00 మొత్తం అయిపోయేపాటికి మనకి 000 సేమ్ లైన్లో రావాలి. సో అది మన మెయిన్ మోటో అనమాట. సో దానికి మనం /r వాడతాం. end /r డబుల్ కోట్స్లో వాడితే అది దాని సింటాక్స్. డైనమిక్గా డిస్ప్లే అవ్వడానికి మనం ఈ /r అనేది వాడతాం అనమాట. సో ఇంకోటి మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రోగ్రామ్ రాసినప్పుడు సో ఫస్ట్ నేను 1 minute 30 seconds అంటే 30 దగ్గర స్టార్ట్ అవుతుంది. సో యూజర్కి ఇది డిస్ప్లే అవ్వాలి కదా, అయిన తర్వాత ఇన్ ప్లేస్ అంటే సేమ్ అదే ప్లేస్లో 29 అనేది డిస్ప్లే అవ్వాలి. సో ఇది కూడా డిస్ప్లే అవ్వాలి. తర్వాత 0128 అనేది డిస్ప్లే అవ్వాలి. ప్రతిసారి దీనికి డిఫరెన్స్ ఎంత? 1 సెకండ్. దీనికి డిఫరెన్స్ ఎంత? 1 సెకండ్. సో టైం డిఫరెన్స్ ఎంతన్నా ఉండనివ్వండి, బట్ కానీ మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తామంటే ప్రతి టైము యూజర్కి 1 సెకండ్, మినిమం 1 సెకండ్ యూజర్కి కనిపించేటట్టు రాస్తాం. ఇప్పుడు 130 అనేది ఉందనుకోండి, 1 minute 30 seconds, యూజర్కి 1 minute అన్నా కనీసం 1 second అన్నా అది డిస్ప్లే అవ్వాలి. 1 second అప్పుడు యూజర్ అబ్జర్వ్ చేయగలుగుతాడు కదా. సో తర్వాత ఇన్ ప్లేస్లో సేమ్ అదే ప్లేస్లో 1 minute 29 seconds వస్తుంది. ఇది కూడా 1 second డిస్ప్లే అవ్వాలి. దానికి మనకి టైం అనే మాడ్యూల్ ఉంది మెయిన్గా మనకి పైథాన్లో. దానిలో స్లీప్ అనే ఫంక్షన్ ఉంది. అదేంటి అంటే ఎంతసేపు ఆగాలి అనేది. సపోజ్ ఈ స్లీప్లో మనం 1 అని ఇచ్చామనుకోండి, అది 1 second మాత్రం ఆగుతుంది. సో 2 అని ఇస్తే 2 seconds ఆగుతుంది, అలా అనమాట. సో దీనికి సంబంధించిన కోడ్ చూద్దామా? సింపుల్, ఫ్యూ లైన్స్, చాలా చిన్న కోడ్. కథ ఏంటంటే మనకి టైం అనే మాడ్యూల్ పైథాన్లో ఉంది అని మీకు తెలిస్తే చాలా సింపుల్. సో ఫస్ట్ ఏంటి, టైం అనే మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలి కదా, ఇంపోర్ట్ టైం. సో నెక్స్ట్ యూజర్ దగ్గర నుంచి నేను ఒక సెకండ్స్లో టైం తీసుకోవాలి కదా. సో ఇంటీజర్లో తీసుకోవాలి కాబట్టి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ టైమ్ ఇన్ సెకండ్స్. నాకు సెకండ్స్లో కావాలి కదా, సో నేను సెకండ్స్లో టైం ఎంటర్ చేయమంటున్నాను యూజర్ని. సో నెక్స్ట్ ఏంటి అంటే టైంని మనం తగ్గిస్తున్నాం కదా, కౌంట్ డౌన్ చేస్తున్నాం. అంటే ఏంటంటే టైం 0 అయ్యే వరకు మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అది ఎన్ని ఇటరేషన్స్ జరుగుతుందో నాకు తెలియదు కాబట్టి నేను వైల్ లూప్ వాడతా. వైల్ ఇక్కడ టీ అని ఎందుకు ఇస్తున్నాను? ప్రతిసారి టీని 1 second తగ్గిస్తున్నాం. సో ఎప్పుడైతే 0 అయిందో, 0 అంటే ఫాల్స్ కాబట్టి లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. సో 0 అవ్వనంత వరకు లూప్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. సో ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? మినిట్స్ కామా సెకండ్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో నెక్స్ట్ మినిట్స్ కామా సెకండ్స్ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ div mod అనే ఫంక్షన్ వాడితే మనకి కోషెంట్ రిమైండర్ అన్నీ వస్తాయి. div modలో ఏమి ఇస్తాం? మనం ఇచ్చిన ఇన్పుట్. సో 1 minute = 60 seconds కాబట్టి 60. సో ఇచ్చామా? నెక్స్ట్ ఫార్మాటింగ్ చేసుకుంటాం దీన్ని. టైమర్ సింగిల్ కోట్స్లో ఈ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి కాల్ అని ఇస్తున్నా. కాల్ అని అంటే ఫార్మాట్ అనే మీనింగ్. ఇక్కడ 0 అంటే నాకేమీ ప్యాడింగ్ అవసరం లేదు అని. 2 అంటే నేను అది 2 లెంత్ 2 అనమాట. లెంత్ 2లో ప్రింట్ చేయని అర్థం. సో లెంత్ 2 ప్రింట్ చేయి. ఒకవేళ నీకు లెంత్ 2 లేకపోతే ప్రిసీడింగ్ జీరోస్ పెట్టు అని అర్థం. ముందు 0 ఇచ్చాం కాబట్టి, ఓకేనా? 0 ప్యాడింగ్ ప్లస్ మనం 2 లెంత్ ఇచ్చాం. సో సింగిల్ లెంతే ఉంటే ముందు జీరోస్ యాడ్ చేయమని అర్థం. సో సేమ్ మినిట్స్కి ఎలాగో సెకండ్స్కి కూడా అలాగే కదా. కాలన్ 0 2D. డి అంటే డెసిమల్ అంటే ఇంటీజర్ని ఫార్మాటింగ్ చేసేటప్పుడు డెసిమల్ కింద రాస్తాం. సో ఫార్మాట్ అనే ఫంక్షన్ వాడాలి. సో ఫార్మాట్ ఆఫ్
మినిట్స్ కామా సెకండ్స్. సో ఓకేనా, ఇలా రాసినప్పుడు మనం ప్రింట్ చేయాలి. ప్రింట్ టైమర్ని ప్రింట్ చేయాలి కదా. సో టైమర్ కామా ఎండ్ ఈక్వల్ టు మనం ఏం చెప్పుకున్నాం, స్లాష్ ఆర్ అని చెప్పుకున్నాం కదా. సో స్లాష్ ఆర్ పెట్టాం. తర్వాత ఏం చేయాలి, 1 సెకండ్ అది యూజర్కి చూపించాలి కదా. టైమ్ డాట్ స్లీప్ ఆఫ్ అని చెప్పి ఓన్లీ 1, ఎందుకంటే 1 సెకండ్ మాత్రమే అది అలా ఉండాలి, తర్వాత డిక్రీజ్ అయిపోవాలి. టీ మైనస్ ఈక్వల్ టు 1 అంటే అసైన్మెంట్ ఆపరేటర్ వాడి నేను టీ అనేదాన్ని రెడ్యూస్ చేస్తున్నా. సో ప్రోగ్రామ్ అయిందని తెలియడానికి ప్రింట్లో జస్ట్ ఎండ్ అనేది రాస్తున్నా, ఎండ్. సో సేవ్ చేసి రన్ చేయండి ఒకసారి. సో ఇన్పుట్ అనే స్పెల్లింగ్ మిస్టేక్ ఇక్కడ. సో సేవ్ చేయండి, తర్వాత రన్ చేయండి. సో సెకండ్స్ ఎంటర్ చేయండి, 12 సెకండ్స్. సో మీకు ఇన్ ప్లేస్లో మారుతుందా, మారట్లా. ఫస్ట్ 00:12 అంటే 12 సెకండ్స్, తర్వాత 00:11. సో 11 వచ్చింది కదా. సో ఇన్ ప్లేస్లో మారట్లా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఐడిఎల్ఈలో /r అనేది అవ్వట్లా. సో ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని మనం విఎస్ కోడ్లో రన్ చేసి చూద్దాం ఒకసారి. సేమ్ అదే ప్రోగ్రామ్ విఎస్ కోడ్లో రన్ చేస్తున్నాను చూడండి ఒకసారి. సో సెకండ్స్ ఎంటర్ చేస్తే 12 సెకండ్స్ ఎంటర్ చేశాను. సారీ, పైన ప్రోగ్రామ్లో ఎంటర్ అయింది. సో కింద టెర్మినల్లో 12 సెకండ్స్ ఎంటర్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఇన్ ప్లేస్లో రెడ్యూస్ అవుతుంది అనమాట టైం అనేది. సో ఒకవేళ మీరు మినిట్స్ ఇచ్చినా సరే అది ఇన్ ప్లేస్లోనే రెడ్యూస్ అవుతుంది మీరు విఎస్ కోడ్ వాడినట్లయితే. లేదు మీరు ఐడిఎల్ఈ వాడితే కనుక ఐడిఎల్ఈలో అది అలా రన్ అవ్వట్లేదు, అందుకే మీకు విఎస్ కోడ్లో రన్ చేసి చూపించాను. సో ఇక్కడ నేను ఒకసారి మినిట్స్ వచ్చేది 90 సెకండ్స్ ఎంటర్ చేశాను అనుకోండి, అది మినిట్స్లో వస్తుంది. సో ఈ టైం అంతా అయిపోయాక ఎండ్ అని వస్తుంది. సో ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.